ఈ కలశం అంటే ఏంటి? అసలు ఈ పూజలో కలశం ఎందుకు వాడతారు? ఏది పెడితే మంచిది కలశం? దీన్ని ఎలా ఉంటే మట్టి కలశం, రాగి కలశం, ఇత్తడి కలశం, వెండి కలశం లేదా బంగారు కలశం. ఈ కలశం పెట్టేటప్పుడు దాంట్లో చక్కగా కడిగి అన్ని రకాలైన పుణ్య జలాలన్నీ కూడా అందులో నింపి మామిడాకు, కొబ్బరికాయ, గంధం, కుంకుమ అవన్నీ పెట్టి చేసుకోవడం. దానిపైన ఆ కలశానికి తెలుపు, పసుపు, ఎరుపు లాంటి రంగులతో దారం చుట్టడం. ఈ దారం చుట్టడం అంటే ఎట్లా మొక్కుబడిగా కాదు, కింద వచ్చేసి ఆ కోణం రావాలి, షట్కోణం కానీ అష్టదళం కానీ కట్టేటప్పుడు చూస్తుంది. అది పద్ధతి. దీని ట్రైనింగ్ ఆ యొక్క విద్య నేర్చుకునేటప్పుడు గురువులందరూ నేర్పిస్తుంటారు. అటువంటి పాత్ర కలశం అంటారనమాట. దీన్ని ఆ పాత్ర నీటితో కానీ బియ్యంతో కానీ నింపుతారు. పూర్ణకుంభంగా చెప్తారు దాన్నే. దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక ఈ యొక్క కలశం అని చెప్పడం జరుగుతుంది. సంప్రదాయబద్ధమైన గృహప్రవేశం, వివాహం, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశాన్ని ఏర్పాటు చేసి ముక్కోటి దేవతల్ని ఆ కలశంలోనే ఆవాహనం చేస్తూ పుణ్యావచనం కూడా దాంట్లోనే చేసి ఆ ఇల్లంతా కూడా శుద్ధి చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. స్వాగత చిహ్నంగా కూడా కలశం, ఎవరైనా సద్గురువులు, గురువులు, జగద్గురువులు అంతా వస్తే వారికి స్వాగత చిహ్నంగా పూర్ణ కుంభంతో చూస్తారు. మహాత్ములు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించినప్పుడు ఇలా చేయడం చాలా మంచిది. మనం కలశాన్ని ఎందుకు పూజిస్తాం? సృష్టి ఆవిర్భావం ఉంది. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శేషయ్యపై పౌలింపు ఉన్నారు. అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఇది అందరికీ తెలిసిన ఒక విషయమే. కలశంలో నీరు సర్వసృష్టి ఆవిర్భావ ప్రథమ జాతకమైనటువంటి నీతికి ప్రతీపంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అన్నింటినీ జీవదాత, లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాలకి మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చింది కాబట్టి శుభప్రమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారం సృష్టిలో అన్నిటిని బంధించే ప్రేమాన్ని చూపబడుతుంది. అందువల్ల కలశం శుభసూచకంగా పరిగణించి పూజింపబడుతుంది. అన్ని పుణ్య నదులు, నీరు, అన్ని వేదాల జ్ఞానం మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించి తర్వాత అందులో నీరు భగవంతుడికి అభిషేకం చేయొచ్చు, లేదా సంకల్పించిన యజమానికి అవబృతం చేయొచ్చు, లేదా ఇల్లంతా కూడాను ప్రోక్షణం చేయొచ్చు. అన్ని వేద ప్రక్రియలో వినియోగించబడుతుంది ఇదే కార్యక్రమాన్ని. దేవాలయ కుంభాభిషేకాలు కూడా ఈ కలశాన్ని పూజ చేసి ఆ యొక్క దేవతని అందులో ఆవాహనం చేసి కుంభాభిషేకం చేస్తుంటారు. కలశ అభిషేకాలతో విశేష పద్ధతులు నడిపించి ఆ దేవాలయం సంపూర్ణ దేవాలయంగా చేయబడుతుంది. కాబట్టి కలశం అమృతతత్వం కలిగి ఉంటుంది, పూర్ణతత్వం సంతరించుకొని ఉంటుంది. జ్ఞానులు ప్రేమల ఆనందంతో తొణికిసలాడే పవిత్రతకు ప్రతీక కలశం. గొప్పదనానికి గుర్తింపు కలశం. గౌరవనీయులు బ్రాహ్మణులందరూ కూడా ఎక్కువ శాతం ప్రథమంగా గణపతి పూజ కలశారాధన చేసిన తర్వాత ఏదైనా కూడా చేస్తూ ఉంటారనేది కొద్దిని. అందుకే కలశం పూర్ణ కుంభంగా మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైనా పూర్ణ కుంభంగా నిండుగా ఉన్నారండి అని చెప్తారు చూసారా, అదే కలశం. విజయోస్తు.